హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హరికృష్ణ. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో వచ్చేసి జీపీడీపీలో చివరి అంకం ఫ్రెండ్స్. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మనం గ్రామ సభలు షెడ్యూల్ చేసుకున్నాం. అదేవిధంగా గ్రామ సభలు నిర్వహించాం. గ్రామ సభలు నిర్వహించడంలో ఫీడ్బ్యాక్ని ఎంటర్ చేశాం. అంటే ఎంతమంది వచ్చారు, సభ ఎలా జరిగింది, దాంట్లో హైలైట్స్ అంటే ఎంటర్ చేశాం. గ్రామ సభ ఇమేజ్ అప్లోడ్ చేశాం. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బోర్డు అప్లోడ్ చేశాం. అంటే మన ప్లాన్ అంటే వర్క్స్ ఏంటి అనేసి రాసుకునేసి ఆ ఇమేజ్ని అప్లోడ్ చేశాం. ట్రైనింగ్ ఇమేజ్, ఈ గ్రామ సభ నిర్వహించడానికి ట్రైనింగ్ ఇస్తారు, ముందుగా ఆ ఇమేజ్ని అప్లోడ్ చేశాం. ఇవన్నీ అప్లోడ్ చేసి ఇవన్నీ కంప్లీట్ అయితే ప్లాన్ అప్లోడింగ్ సభ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కడ పెండింగ్ ఉన్నా కూడా ఇది అనేది రాదు ఫ్రెండ్స్. ఇది అదనంగా ఈ విధంగా ప్లాన్ అప్లోడింగ్ సభ ఇదన్నా అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ప్లాన్ అప్లోడెడ్ ఇన్ ఈ గ్రామ స్వరాజ్. ఈ గ్రామ స్వరాజ్లో మనం ప్లాన్ అప్లోడ్ చేయాలి. ఇంతవరకు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 22 జీపీలు మాత్రమే ప్లాన్ అప్లోడ్ చేశాయి. అనంతపురం, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, కృష్ణా, కర్నూలు, వెస్ట్ గోదావరి, ఈ విధంగా 22 జీపీలు మాత్రం ప్లాన్ అప్లోడ్ చేశాయి. ఈ ప్లాన్ అప్లోడ్ అనేది ఎక్కడ చేయాలంటే ఈ గ్రామ స్వరాజ్ వెబ్సైట్లో చేయాలి. ఈ ప్లాన్ అప్లోడ్ చేసి దాన్ని అప్రూవ్ చేసామంటే ఇక్కడితో జీపీడీపీ అనేది చెప్తుంది. 2021, 22, 23కి సంబంధించి జీపీడీపీ అనేది అప్రూవ్ అవుతుంది. అందులో ముందుగా మనం ఈ గ్రామ స్వరాజ్కి వెళ్ళాలి. ఈ గ్రామ స్వరాజ్కి వచ్చాం, లాగిన్ అవ్వాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేసుకోవాలి. నేను డిఫాల్ట్గా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఈ గ్రామ స్వరాజ్ పైన వీడియోలు చేశాను. అందులో లాస్ట్ వచ్చేసి ప్లాన్ చేయడం అనేసి చెప్పిన్నాను. అది ఇప్పుడు చేస్తున్నాను మీకు. ఈ విధంగా మనకి ఈ గ్రామ స్వరాజ్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు యూజర్ మేనేజ్మెంట్, పంచాయతీ ప్రొఫైలు, ఎంయాక్షన్ షాఫ్ట్ ఇవన్నీ ముందే చెప్పేసినాను మీకు ఆల్రెడీ. దీనిపైన ఆల్రెడీ ఒక వీడియో చేసినాను మీకు ఆల్రెడీ. ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి నా వీడియోస్ సంబంధించింది. ఇందులో మనం ప్లానింగ్ చేయాలి. ప్లానింగ్ ఎలా చేయాలి? యాక్టివిటీలోకి వెళ్ళి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత వాటిని యాక్షన్ ప్లాన్లో అప్రూవ్ చేయాలి. దీనికన్నా ముందు వచ్చేసి మనం ఫైనాన్షియల్ ఇయర్ని ఎంచుకోవాలి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్విచ్ యూనిట్ చూడండి. ఈ స్విచ్ యూనిట్ దగ్గర క్లిక్ ఇవ్వగానే ఇక్కడ ఫైనాన్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ వచ్చేసి 2022-23 రాబో ఆర్థిక సంవత్సరానికి మనం ప్లాన్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2022-23 కొట్టగానే డీటెయిల్స్ ఇస్తే సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టగానే ఇప్పుడు అనేది మొత్తం మన బడ్జెట్ అంతా 2022-23కి సంబంధించి ఎంత అమౌంట్ రిలీజ్ అవుతుంది అనేది చూపిస్తుంది. ఈ ఎంత అమౌంట్ వస్తుందో రీసోర్స్ ఎన్వలప్లో ఉంటుంది. బడ్జెట్ అలొకేషన్, బడ్జెట్ అలొకేషన్లో సెంట్రల్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్, అదర్స్. స్టేట్ స్కీమ్స్ చూద్దాం. స్టేట్ స్కీమ్స్ మీద మనకి ఏం అమౌంట్ రిలీజ్ అవ్వలేదు. ఒకవేళ మనకు రిలీజ్ అవుతాయని అంచనా ఉంటే అమౌంట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సేవ్ చేయాలి. అదేవిధంగా అదర్స్లో మన జనరల్ ఫండ్, గ్రామ పంచాయతీ యొక్క సాధారణ నిధి, నేను ఒక 55,000 హౌస్ ట్యాక్స్ వగేరా వస్తుందనేసి అంచనా వేసి దాన్ని సేవ్ చేసి పెట్టినాను. అదేవిధంగా మనం ఇప్పుడు ప్లాన్ చేయాల్సి వచ్చి 55,000 జనరల్ ఫండ్ ప్లస్ సెంట్రల్ స్కీమ్లో మనకి 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ వస్తాయి. ఇవి చూద్దాం. ఇక్కడ ఇవన్నీ రకరకాల గ్రాంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు ఒకవేళ వస్తాయంటే, అంటే మనకు అంచనా వేసి డబ్బులు ఖచ్చితంగా వస్తాయంటే మనం ప్లాన్లో ఇన్క్లూడ్ చేయాలి. రావాలని మనకు ఐడియా వస్తాయని ఐడియా లేకపోతే వదిలేసేయాలి. ఖచ్చితంగా మనకు వచ్చేసి 15th ఫైనాన్స్ ఫండ్స్ ఇవి మాత్రం డిఫాల్ట్గా చూపించేస్తాయి. ఇక్కడ 15th ఫైనాన్స్ కమిషన్, బేసిక్ గ్రాంట్, టైడ్ గ్రాంట్, అన్టైడ్ టైడ్ చూసుకోండి. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇది 50 టైడ్ గ్రాంట్స్ 50%, అన్టైడ్ గ్రాంట్స్ 50%, అంటే ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు ₹1,00,000 ఉంటే టైడ్కి అన్టైడ్కి 50,000 అట్లా ఈక్వల్గా వస్తాయి లాస్ట్ ఇయర్ అంతా. ఈ ఇయర్ ఏం చేశారంటే 15th ఫైనాన్స్ కమిషన్లో 60% వచ్చేసి మెయిన్ టైడ్కి ఇచ్చేసినారు. టైడ్లు ఏముంటాయి? శానిటేషన్, డ్రింకింగ్ వాటర్. కరోనా వల్ల ఎక్కువ శానిటేషన్ అనేది యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికోసం అనేది టైడ్ని ఇంకో 10% పెంచేసి
60% ఫండ్స్ టైడ్కి ఇచ్చేశారు. చూడండి, ఇక్కడ 15 lakhs ఉంది, ఇక్కడ 10 lakhs ఉంది. చూసారా, 60% 15 కమిషన్కి ఇచ్చారు, టైడ్ గ్రాంట్స్కి ఇచ్చారు, 40% మిగిలిన 40% అన్టైడ్ గ్రాంట్స్కి ఇచ్చారు. ఇక్కడ ఈ అమౌంట్ని మనము అలొకేట్ చేయాలి. దీనికి సంబంధించి ఎలా ప్లాన్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ అంటే అమౌంట్ను ఏ విధంగా మీరు అంటే యాక్టివిటీస్ ఎలా నమోదు చేయాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. చూడండి, నేను ఆల్రెడీ చేసిన దానికి రెజల్యూషన్ ఇది. ఇక్కడ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం 50,000 జనరల్ ఫండ్లో వచ్చి 55,000ని ఆఫీస్ మెయింటెనెన్స్ కింద పెట్టేశాను. ఆఫీస్ మెయింటెనెన్స్ చాలా స్టేషనరీ కొనాల్సి ఉంటుంది. సచివాలయం వచ్చిన తర్వాత దాంతోపాటు స్వీపర్స్కి సంబంధించి కొంచెం ఖర్చులు ఉంటాయి, అవి దాని కింద 55,000 పెట్టేశాను. నెక్స్ట్ ఒక హౌస్ నుంచి ఒక ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ వరకు పైప్ లైన్ కొత్తది ఏర్పాటు చేయడానికి 15th FC టైడ్ నిధుల కింద 84,000 అంచనా వేసాము. అంటే మనకి టైడ్ అన్టైడ్ కింద ఉంటాయి కదా, టైడ్లో వచ్చేసి 50% ఉంటుంది. ఆ 50%లో మళ్ళీ డ్రింకింగ్ వాటర్కి 50%, శానిటేషన్ 50%. ఇక్కడ చూడండి, నేను 50% వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పైప్ లైన్ అంటే డ్రింకింగ్ వాటర్, ఇది డ్రింకింగ్ వాటర్ ప్లస్ డ్రింకింగ్ వాటర్ ఈ 3 డ్రింకింగ్ వాటర్. అదేవిధంగా SWBC, గ్రీన్ గార్డ్స్, పారిశుధ్య నిర్వహణ, ఈ 3 వచ్చి శానిటేషన్. ఈ విధంగా ఇవి శానిటేషన్ 50%, దీనికి 50%. అదేవిధంగా డ్రైన్స్ అనేవి కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. డ్రైన్స్ కూడా నేను చేయాల్సి ఉంటుంది. డ్రైన్స్కి ఎక్కువ 5 lakhs పెట్టిన మా గ్రామ పంచాయతీలో సగం చేసి సగం అట్లే ఉన్నాయి, పూర్తి అవ్వలేదు డ్రైన్స్, అందుకు దానికి ఎక్కువ అమౌంట్ పెట్టినాను. ఈ విధంగా మీరు టైడ్ గ్రాంట్స్లో 7 లక్షలు నాకు వచ్చింది. 7 లక్షలు సంథింగ్లో 7 లక్షల్లో నేను 3.5 లక్ష దీనికి డ్రింకింగ్ వాటర్ పెట్టాను, 3.5 లక్షలు శానిటేషన్ పెట్టాను. ఈ విధంగా మొక్స్ వచ్చి శానిటేషన్ కింద గ్రీన్ గార్డ్స్, గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు కొంచెం పెట్టాలి. అదేవిధంగా శానిటేషన్ ఊర్లో చేస్తుంటాం, దానికి సంబంధించి కొంచెం అమౌంట్ పెట్టాలి. అదేవిధంగా SWBC ఉంటే SWBC మెయింటెనెన్స్ కోసం కొంచెం అమౌంట్ పెట్టాలి. అదేవిధంగా OHSR మెయింటెనెన్స్ ఉంటే OHSRలో ఉంటే OHSR మెయింటెనెన్స్ కోసం కొంచెం అమౌంట్ పెట్టాలి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి కొన్ని ఎప్పుడున్న లీకేజ్ ఇవన్నీ వస్తుంటాయి, మోటార్లకు సంబంధించింది, దానికి కొంచెం అమౌంట్ పెట్టాలి. ఇంకేమన్నా వర్క్స్ ఉంటే మీకు సంబంధించింది మీ ఆఫీస్లో మీ గ్రామ పంచాయతీలో ఆ వర్క్స్ని మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇది వచ్చేసి టైడ్ గ్రాంట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను రాసే చూడండి, ఇంకా సో సీరియల్ నెంబర్ 8 వరకు నేను టైడ్ గ్రాంట్స్ కింద వేసుకున్నాను, శానిటేషన్ ప్లస్ డ్రింకింగ్ వాటర్ కింద వేసుకున్నాను. అదేవిధంగా మిగిలిన అమౌంట్ అన్టైడ్ గ్రాంట్స్లో 40% ఉంది, 10 lakhs ఉంది. ఈ 10 lakhs అమౌంట్ని మనం CC ఛార్జెస్ వాడచ్చు, LED పేమెంట్స్కి వాడచ్చు, CC ఛార్జెస్, LED పేమెంట్స్. అదేవిధంగా ఈ పంచాయతీ కోసం వాడచ్చు, కమ్యూనిటీ అసెట్స్ వాడచ్చు, అదేవిధంగా CC రోడ్స్కి వాడచ్చు. ఈ విధంగా మనము అమౌంట్ అనేది ఎస్టిమేషన్. CC రోడ్స్ 2 రాశాను. ఇక్కడ జమాలయ దర్గా నుంచి గంగమ్మగూడ నుంచి 200 మీటర్లు వస్తుంది. 200 మీటర్లకు సంబంధించింది అంచనా 2 లక్షల వరకు మన గ్రామ పంచాయతీ నుంచి పెట్టుకుంటాము. మిగిలిన అమౌంట్ MG నరేగా నుంచి పెట్టాము ఫ్రెండ్స్. MG నరేగా కింద మనం పెట్టుకున్నాం అంటే ఖచ్చితంగా MG నరేగా వాళ్ళకి సంబంధించి ప్లాన్లో కూడా వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. అదేవిధంగా మెయిన్ రోడ్ చంటి బజార్ నుంచి SC కాలనీ వరకు ఇంకో 2 లక్షలు దీనికి సంబంధించి. ఇక్కడ 2 లక్షలు పెట్టాను. అక్కడ దగ్గర ఒక 30 lakhs వరకు రావచ్చు మొత్తం వర్క్స్ వచ్చేసి. అంటే 90:10, 90% MG నరేగా నిధులు అయితే 10% వచ్చి మనవి గ్రామ పంచాయతీ నిధులు. ఇప్పుడు 10% 2 lakhs అయితే మిగతా 90% వచ్చి ఎంత ఉంటుందో మీరు ఎస్టిమేట్ చేసుకోండి. ఆ విధంగా ఒక రోడ్డుకి ఎంతైతే అమౌంట్ ఎస్టిమేట్ అవుతుందో దాంట్లో 10% మంది పెట్టాలా, మిగతా 90% గ్రామ పంచాయతీ పెట్టాలా. కాదు, MG నరేగా పెట్టాలి. MG నరేగా పెట్టాలంటే ఖచ్చితంగా మీరు దాంట్లో వాళ్ళకి మనం ఎలాగైతే ప్లాన్ ఇది ఈ గ్రామ సభలో అప్లోడ్ చేస్తున్నామో సేమ్ MG నరేగా వాళ్ళు కూడా వెలుగు నరేగా డిపార్ట్మెంట్ కూడా ప్లాన్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీ గ్రామ పంచాయతీ సంబంధించి రోడ్లో మీరు ఏమైనా పెట్టుంటే ఖచ్చితంగా వాళ్ళు పెట్టాలా, మనం పెట్టాలి. అక్కడ వాళ్ళు 90%లో అమౌంట్ పెట్టాలా, మన యొక్క 10%లో అమౌంట్ పెట్టాలి. ఈ విధంగా చేస్తేనే అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది, లేదా రిలీజ్ కాదు. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. LED పేమెంట్స్, కమ్యూనిటీ అసెట్స్ ఎందుకు పెట్టానంటే మన సచివాలయాలకి మరియు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్కి ఏమైనా పెయింటింగ్స్ వగైరా కొన్ని ఖర్చులు ఉంటాయి, దానికి సంబంధించి కొంచెం అమౌంట్ అయితే పెట్టున్నాను. ఇక ఫ్రెండ్స్ ఒకటి, ఈ పెట్టిన అమౌంటే ఇంతే వాడాలని లేదు, తక్కువ వాడచ్చు, కొంచెం ఎక్కువ వాడుకోవచ్చు. మనం అంచనా వేస్తున్నాం ఇదంతా. దీనికి సంబంధించి అమౌంట్ అంతా రిలీజ్ అయిన తర్వాత మనం వాడుకోవచ్చు. ఈ విధంగా ప్లాన్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసి దాని తీర్మానం ఆమోదించి సర్పంచ్తో పంచాయతీ సెక్రటరీ సంతకం పెట్టించేసి ఇది రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ రెడీ చేసిన ఈ డాక్యుమెంట్ని, తీర్మానాన్ని మనం ఈ ఫైల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్లాన్ అప్రూవ్ చేసిన తర్వాత, ప్లాన్ అనేది చేసిన తర్వాత చివరిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ
ఇక్కడ యాక్షన్ ప్లాన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసేటప్పుడు ఆ ప్లాన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు ఫ్రెండ్స్. ఆ విధంగా బడ్జెట్ అనేది అలొకేట్ చేసిన తర్వాత యాక్టివిటీస్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ యాక్టివిటీ ప్రిపేర్ చేయాలి ప్లానింగ్లో. అదేవిధంగా యాక్షన్ ప్లాన్లో వాటిని అప్రూవ్ చేయాలి. ఫస్ట్ యాక్టివిటీ అనేది ప్రిపేర్ చేద్దాం. యాక్టివిటీలోకి వెళ్ళేసి సబ్ యాక్షన్ యాడ్లోకి వెళ్తాము. మీరు ఖచ్చితంగా ఇది ఫైనాన్షియల్ చెక్ చేసుకోండి. 2022-23 మాత్రమే దీనికి సంబంధించి మాత్రమే అప్లోడ్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ వేరే ఇయర్ ఉంటే స్విచ్ నోట్లోకి వెళ్ళేసి ఆ ఫైనాన్షియల్ ఇయర్ మార్చుకోండి. ఫోకస్ ఏరియా నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి 15 ఫైనాన్స్ సంబంధించిన 100 గ్రాంట్స్ని సంబంధించి ప్లాన్ చేస్తాను. 100 అంటే సీసీ రోడ్స్ వగేరా ఏమైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అనేది. 100 కింద నేను సీసీ రోడ్స్ ఒక 2 ప్లాన్లు వేసుకున్నా. నాకు సంబంధించి రోడ్స్ వేసాను. యాక్టివిటీ టైపు పబ్లిక్ వర్క్స్. ఒకవేళ బెనిఫిషరీ కొంతమంది మాత్రమే లబ్ధి చేకూరితే బెనిఫిషరీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ వేస్తాను. పబ్లిక్ వర్క్స్ అందరికీ వర్క్ ఉపయోగపడేటైతే పబ్లిక్ వర్క్స్ వేస్తాను. పబ్లిక్ వర్క్స్ కొడతాను. కొట్టిన తర్వాత ప్రపోజ్ స్కీమ్ ఇఫ్ అప్లికబుల్. ఒకవేళ అంటే దీంట్లో కన్వర్జెన్స్ కింద స్కీమ్స్ ఏమైనా వాడుతున్నామా అని అడుగుతుంది. ఇప్పుడు ఈ రోడ్స్ సంబంధించి నేను ఆల్రెడీ ఎంజీ అనాలిసిస్లో కూడా పెట్టినాను. దాంట్లో కూడా 90%, దీంట్లో 10% వేస్తున్నాను కన్వర్జెన్స్ కింద. కాబట్టి ఎంజీ నరేగానే క్లిక్ ఇస్తాను. ఒకవేళ మనం స్వచ్ఛ భారత్ అంటే వీళ్ళకి గ్రీన్ ఎంబైస్ సాలరీస్ కింద పెట్టామంటే ఇలా ఎస్బీఎం పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎస్బీఎంతో 6,000 ప్లస్ స్వచ్ఛ భారత్ కింద కొంచెం అమౌంట్ పెడతాం కాబట్టి మన 15 ఫైనాన్స్ ఇచ్చే అమౌంట్ పెట్టాం కాబట్టి ఎస్బీఎం కింద పెట్టుకోవచ్చు. ఎంజీ నరేగా యాక్టివిటీ ఫర్ ఎంజీ నరేగాలో ఈ రూరల్ కనెక్టివిటీ కింద ఈ రోడ్స్ అనేవి వస్తాయి. యాక్టివిటీ నేమ్ సిసి రోడ్ ఫ్రమ్ జమాలయ దర్గా టు గంగమ్మ టెంపుల్. దీంట్లో డిస్క్రిప్షన్ అయ్యాలి. యాక్టివిటీ అప్రాక్సిమేట్లీ 200 meters సిసి రోడ్ జమాలయ దర్గా టు గంగమ్మ టెంపుల్. ఈజ్ దిస్ యాక్టివిటీ ఫర్ విపి టు ప్లాన్. ఇక్కడ చెక్ బాక్స్ హైలైట్ అయ్యి తీసుకొచ్చండి. మిషన్ అంచోదయ దీనికి సంబంధించి ఏమైనా ఉంటే పెడతాము. యాక్చువల్ నన్ను పెట్టేసి మిషన్ అంచోదయ. యాక్టివిటీ ఫర్ ఎవరికి సంబంధించింది? ఎస్సీ ఎస్టీగా జనరల్గా అందరికీ సంబంధించింది కాబట్టి రోడ్ అనేది జనరల్ పెడతాము. కేటగిరీ అందరికి సంబంధించిన ఆల్ పెడతాము. మళ్ళీ ఉమెన్ మాత్రమే ఉమెన్, చిల్డ్రన్ మాత్రం చిల్డ్రన్ అట్లా పెట్టుకుంటే అది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ ఈజ్ ఫ్రెష్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అప్గ్రేడేషన్. అప్గ్రేడేషన్ అంటే ఆల్రెడీ ఉన్న రోడ్డుని ఇంకొంచెం ఎత్తు లేపాలన్నా కూడా అప్గ్రేడేషన్ వాడతారు. మెయింటెనెన్స్ అంటే రోడ్డుకి సంబంధించి సైడ్లో లేని ఫెచింగ్స్ లేదంటే ప్లాస్టింగ్ వేయాలంటే మెయింటెనెన్స్ కింద పెడతాము. రోడ్డు కొత్తగా వేయాలంటే ఫ్రెష్ కింద పెడతాము. ఫ్రెష్ పెట్టేసి ఈజ్ దిస్ కాస్ట్లెస్ యాక్టివిటీ. దీని డబ్బులతో కూడుకున్న పని కాదా, లేదా డబ్బులు లేకుండా చేసే పని అనేది అడుగుతున్నాడు. డబ్బులతో చేసే పని కాబట్టి కాస్ట్లెస్ అనేది కాబట్టి నో పెడతాము. టోటల్ డ్యూరేషన్ ఎన్ని నెలలు పడుతుంది? నాకు 4 నెలలు పడుతుంది అనుకుంటున్నా. ఎస్టిమేషన్ ఎప్పుడు ప్లాన్ చేస్తాము అంటే 2022లో ఏప్రిల్లో మొదలు పెడతాయి పని. కాబట్టి అప్పటి నుంచి ఒక 4 months వేసుకుంటే లెక్క దీనికి. ఎస్టిమేషన్ మ్యాండేస్. మ్యాండేస్ అనేది మనం అక్కడ నరేగా క్లిక్ చేసుకున్నామంటే ఇక్కడ మ్యాండేస్ అనేది కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 125 days వేసుకున్నాను. ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ ఎంజీ నరేగాలో మనకి నేను 90% ఇచ్చా. ఇక్కడ 2 lakhs వేసుకున్నాను. నేను నా గ్రామ పంచాయతీ సంబంధించిన 15 ఫైనాన్స్ నుంచి 2 లక్షల రూపాయలు మాత్రం దీనికి కేటాయిస్తున్నాను. ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ దీనివల్ల ఎంతమంది బెనిఫిట్స్ దీనికి సంబంధించి దీని అన్నింటికి ఒకటే పెట్టేసేయండి. మన గ్రామ పంచాయతీ జనాభా పెట్టేసుకోండి. దీనికి సంబంధించిన వర్క్స్ అంతా దీనికి ఒక 1000 వేసుకున్నాము అప్రాక్స్. దీనికి ఒక 700 వేసుకున్నాము అప్రాక్స్. దీనికి 0 ఎస్టీఎస్ కాదు. యాక్టివిటీ అవుట్పుట్. ఈ యాక్టివిటీ అనేది ఏ విధంగా వస్తుంది? కమ్యూనిటీ సర్వీస్ పర్పస్ కోసం, ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం, అసెట్ కోసం. ఇది రోడ్ అనేది మనకు ఆస్తి అసెట్ కింద పెడతాం. అసెట్ కింద పెట్టినప్పుడు సబ్ హెడింగ్స్ అంతా వస్తుంది. సబ్ హెడింగ్స్లో అసెట్ టైపు మూవబుల్ ఇమూవబుల్. ఈ రోడ్ అనేది మూవబుల్ కాదు కాబట్టి ఇమూవబుల్ కొడతాము. ఒకవేళ మూవబుల్ అయితే అంటే ఏమైనా పర్చేస్ చేస్తాము సైకిల్స్, ట్రాక్టర్స్ వగేరా అవి మూవబుల్ కింద వస్తాయి. ఈ మూవబుల్ కొట్టేసి అసెట్ కేటగిరీ బిల్డింగ్స్, ఇరిగేషన్ సోర్సెస్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ ఉంది. రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కింద కొడతాము. అసెట్ సబ్ కేటగిరీ కల్వట, ఫ్లైఓవరా ఇవన్నీ ఉన్నాయి.
సీసీ రోడ్ నేను పెట్టాల్సింది. అసెట్ యూనిట్ టైప్ మీటర్లు, రోడ్లని ఈ మీటర్ కొలత చేస్తాం. టోటల్ యూనిట్ 200 వేసుకున్నాము. యూనిట్ కాస్ట్ మీకు తెలిస్తే యూనిట్ కాస్ట్ 1 మీటర్కి ఎంత కాస్ట్ ఉంది మీకు అక్కడ రాసుకుంటే తెలిస్తే ఇక్కడ రాస్తాము. తెలియకపోతే సరెండ్ అయిపోయింది, ఎందుకంటే స్టార్ మార్క్ లేదు కాబట్టి. కవరేజ్ ఏరియా పైన చెక్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఇక్కడ విలేజ్ వస్తుంది, అంటే మీకు ఫస్ట్ రెవెన్యూ విలేజ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆర్ఏ మార్క్ కొడితే రైట్ ఆర్ఏ కొడితే ఈ కింద విలేజ్ వస్తుంది. దీన్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1 ఇక్కడ ఇక్కడ ఎన్నైతే విలేజెస్ ఉంటాయో హ్యాబిటేషన్స్ దానికి సంబంధించిన వర్క్స్ పెట్టాలి. ఇక్కడ హ్యాబిటేషన్ 2-3 ఉంటే 2-3 పెట్టాలి. ఒకటే కాబట్టి 1 పెట్టాను. యాడ్ జియో చేయడం అంటే జియో ట్యాగింగ్ లొకేషన్ అది. మీకు మీ దగ్గర స్పాట్లో అక్కడ ఉంటే ఇంకా జియో ట్యాగ్ చేయొచ్చు, లేదంటే సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేస్తే ఫ్రెండ్స్ ఇది అనేది యాక్టివిటీలో నుంచి యాక్షన్ ప్లాన్లోకి రాదు. మీరు చేసిన డేటా అంతా పక్కా రైట్ అనుకుంటే దీన్ని సేవ్ అండ్ ఫార్వర్డ్ కొట్టేయండి ఒకటేసారి. ఒకవేళ దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే కనుక సేవ్ కొట్టేసాను. జస్ట్ నాకు ఇది మార్పులు చేర్పులు ఏం లేదు, సేవ్ అండ్ ఫార్వర్డ్ కొడతాను. మీరు సేవ్ అండ్ ఫార్వర్డ్ కొట్టకపోతే ఈ యాక్టివిటీ అనేది నెక్స్ట్ మీకు ఇందాక చూపించాను కదా ప్లానింగ్లో యాక్టివిటీ ప్లస్ యాక్షన్ ప్లాన్లోకి రాదు. ఖచ్చితంగా సేవ్ అండ్ ఫార్వర్డ్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. ది యాక్టివిటీ డెఫినేషన్ వాజ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ నౌ హ్యాస్ బీన్ ఫార్వర్డ్ టు ది ప్లానర్. ఇదైనా చూపిస్తాను మీకు ఒకసారి ఎక్కడుందో. ప్లానింగ్లో ఈ యాక్టివిటీలో చేసిన పని అనేది యాక్షన్ ప్లాన్లో యాడ్లో కొట్టగానే వర్క్ అనేది చూడండి వచ్చేసింది. సిసి రోడ్ ఫ్రమ్ జమాలా దర్గా టు గంగమఠం. నేను ఆల్రెడీ ఆఫీస్ మెయింటెనెన్స్ సంబంధించిన జనరల్ ఫండ్ సంబంధించిన 55,000 ఆల్రెడీ చేసింది. మనకి ఈ విధంగా వచ్చింది. సిసి రోడ్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఫండ్ అలొకేషన్ చేయాలి. నెక్స్ట్ ఇంకో 2-3 యాక్టివిటీస్ చేసి మీకు ఫండ్ అలొకేషన్ చూపిస్తాను. ఒక యాక్టివిటీ చేసి చూపిస్తాను. అదేవిధంగా మిగతా అనేది చూపిస్తాను. ఇట్లా యాక్టివిటీలో ఇంకోటి యాడ్లోకి వెళ్దాం. ఈసారి సిసి రోడ్ కాకుండా కల్వర్ట్ కొడతాను. కల్వర్ట్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సిసి ఛార్జెస్ పెడతాయండి. చార్జెస్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్లో యాక్టివిటీ టైప్ పబ్లిక్ వర్క్స్ దీనికి సంబంధించింది ప్రపోజ్ స్కీమ్. దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇది లేదు. యాక్టివిటీ నేమ్ సిసి ఛార్జెస్ డిస్క్రిప్షన్ సిసి ఛార్జెస్ పేమెంట్ మిషన్ అంతదయ్య నన్ను యాక్టివిటీ ఫర్ జనరల్ అందరికీ, కేటగిరీ ఫర్ ఆల్ అందరికీ. నెక్స్ట్ ఫ్రెష్ ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇది టోటల్ డ్యూరేషన్ 12 months. ఇది అన్నిటికీ చేయాల్సి ఉంటుంది. 10 నెలల సెలెక్ట్ ఇయర్ 2022 నుంచి ఏప్రిల్ నుంచి మూవల్ పెడితే ఉంటుంది. అసెట్ టైప్ మూవల్, అసెట్ కేటగిరీ ఎలక్ట్రిఫికేషన్, అసెట్ సబ్ కేటగిరీ బిల్డింగ్, పవర్ స్టేషన్, స్ట్రీట్ లైట్, సబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్. మనం చేసేదంతా స్ట్రీట్ లైట్ సంబంధించి చేసుకుంటాం కాబట్టి అది పెడతాము. నెంబర్స్ దగ్గర ఒక 240 అనుకోండి. 220 ఉంది అంటలేదు. టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ సిసి ఛార్జెస్ నుంచి మీరు ఎంత పెట్టుకున్నారు? నేను ఒక 102 1,00,000 రూపాయలు పెట్టుకున్నాను అంతే. ఇది సేమ్ నాకు పెట్టినట్టుగానే దీన్ని సేవ్ అని ఫార్వర్డ్ చేయాలి. ఛార్జెస్ అయిపోయింది. ఇంకొక ఈవెంట్ చేసి చూపిస్తాను మీకు. లైన్లోకి వచ్చేసి యాక్టివిటీలోకి వచ్చేసి యాడ్కి వచ్చేసి ఈ పంచాయత్ చేసి చూపిస్తాను. ఈ పంచాయత్ అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ సపోర్ట్. ఈ పంచాయత్ అంటే అడ్మినిస్ట్రేటివ్ వస్తాయి కాబట్టి ఇక్కడ పెడతాను. యాక్టివిటీ టైప్ పబ్లిక్ వర్క్స్,
యాక్టివిటీ నేమ్ ఈ పంచాయత్. విషయంతో నన్ను యాక్టివిటీ జనరల్ కేటగిరీ డిఫాల్ట్గా పెట్టేసుకోండి. ఎప్పుడైతే మీరు ఎస్సీ ఏరియాలో వర్క్ చేస్తున్నారంటే దానికి సంబంధించి మాత్రం ఇవి మారుతూ ఉంటాయి. ఇదన్నీ సేమ్ వస్తుంది. ఇది వచ్చేసి ఆపరేషన్ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ అని ఆపరేషన్ కిందకి వచ్చేస్తాయి. ఎగ్జిస్ట్ కాస్ట్లెట్ యాక్టివిటీ మీరు గమనిస్తూ ఉండాలి. యాక్టివిటీస్ అనే దగ్గర ఏదైతే హైలైట్ ఉందో దానికి సంబంధించి మీరు చెక్ చేసుకుంటా చూసుకోండి. ఇప్పుడు ఫ్రెష్లో కొన్ని వర్క్స్ అనేది ఫ్రెష్ మీరు కంప్యూటర్ కొనుక్కోండి కదా ఫ్రెష్ అది, కానీ ఇక్కడ రాలేదు. అదే చూసుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ కింద పెట్టి చేయాలి. దీంట్లో ఎక్కడ ఏదైతే హైలైట్ ఉంటుందో ఆ వాటిలో మీరు మాత్రం చెక్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. మంత్ అనేది టోటల్ డ్యూరేషన్ ఏం పెద్ద లేదు కాబట్టి 1 మంత్ వేసుకున్నాం. సెలెక్ట్ ఇయర్ 22లో నేను జూన్లో కొంటాను ఆర్డర్ పెట్టాను. ఆపరేషన్ టైప్ ఆఫీస్ ఎక్స్పెన్స్ కింద వాడతాము. రిమార్క్స్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ఫర్ ఆఫీస్ పర్పస్. ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి నేను ఒక 51,000 పెట్టుకున్నాను. అంటే 51,057 ఇది చేసిన తర్వాత సేవ్ అని ఫార్వర్డ్ కొట్టాలి. ఫ్రెండ్స్ చెప్పాను కదా, సేవ్ కొడితే సేవ్ వెళ్ళిపోతుంది. సేవ్ అని ఫార్వర్డ్ కొడితేనే నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్లోకి వస్తుంది. సేవ్ అని ఫార్వర్డ్ కొట్టండి. మిషన్ చూడండి, చెక్ చేయడం మర్చిపోయాను. సేవ్ అని ఫార్వర్డ్ ఈ విధంగా వస్తుంది. నేను చూడండి ఈ విధంగా యాక్షన్ ప్లాన్లో యాడ్లోకి వెళ్తాము. ఈ 4 వర్క్స్ వచ్చాయి. ఫ్రెండ్స్ నేను అనేది ఇంకా మొత్తం నా 7 ఉన్నాయి. ఇప్పుడు 3 చేశాను. ఇది వదులుకోండి సపరేట్. ఇది 3 చేశాను. ఇంకో 4 కూడా చేస్తాను. చేసి పెట్టేసి మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే లెంత్ వస్తుంది కాబట్టి ఇంకా 4 చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను అనేది ఈ విధంగా మొత్తం 7 చేశాను. 1 సిసి కల్వర్స్, సిసి రోడ్ 1, సిసి రోడ్ 2, సిసి ఛార్జెస్ 3, ఈ పంచాయతీ 4, ఎల్ఈడి మెయింటెనెన్స్ 5, కమ్యూనిటీ అసెట్ 6, ఇంకొకటి ఈ 4 వేసే చూడండి. మొత్తం 7 వచ్చాయి. కల్వర్స్ 1, అసెట్స్ కమ్యూనిటీ అసెట్స్, ఎల్ఈడి మెయింటెనెన్స్, సిసి రోడ్ 1, ఈ పంచాయతీ, సిసి ఛార్జెస్, సిసి రోడ్. ఈ విధంగా 7 అనేది అన్టైడ్ కింద ఫండ్స్ వేసుకున్నాను. అదేవిధంగా ఆఫీస్ మెయింటెనెన్స్ జనరల్ ఫండ్ కింద వేసుకున్నాను. ఇంకా నేను నెక్స్ట్ వచ్చేసి టైల్ ఫండ్స్ను దానికి సంబంధించిన వర్క్స్ అనేది అలాట్ చేయాలి. ఫస్ట్ దీనికి సంబంధించి అన్టైడ్ ఫండ్స్ని అమౌంట్ అనేది టోటల్ కాస్ట్ ఉంటుంది. దీంట్లో అమౌంట్ అనేది అలొకేషన్ చేయాలి. మనం అనేది మనకున్న బడ్జెట్లో నుంచి అన్టైడ్ ఫండ్స్లో డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బుల్లో నుంచి దీనికి అలాట్ చేయాలి. అలాట్ చేయకపోతే ఇది అనేది అప్లోడ్ కాదు, సక్సెస్ కాదు. ఇది ఫండ్ అలొకేషన్ అనేది. ఇది వచ్చేసి ఎక్స్క్లూడ్, అంటే ఒకవేళ ఈ ఈవెంట్కి మనం వద్దు తప్పనుకుంటే ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అదేవిధంగా రివైజ్, ఒకవేళ దీన్ని దీంట్లో ఇంక్లూడ్ చేయాలి అంటే మీరు ఫండ్ అలొకేట్ చేసిన తర్వాత దీంట్లో ఏమైనా మార్చాలంటే ఫండ్ అలొకేషన్ అనేది రివైజ్లోకి వెళ్ళాలి. సెట్ ప్రయారిటీ, ఇది ఫస్ట్ చేయాలి సెకండ్ చేయాలి అనేసి వర్క్స్ ఉంటాయి కదా, అదే ప్రయారిటీని తీసుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ వర్క్ అనేది తప్పు ఉంది వద్దనుకుంటే ఇంకా ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయొచ్చు. రివైజ్ చేయొచ్చు అంటే మాడిఫై చేయొచ్చు. ఇక్కడ ఫండ్ అలొకేషన్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఈ రివైజ్ అనేది ఫండ్ అలొకేషన్లో మాత్రమే రివైజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు చేసిన ఫండ్ అనేది ఒకదాని నుంచి ఇంకోదానికి పొరపాటు అనుకుంటే ఇక్కడ చేయొచ్చు. ఫండ్ అలొకేషన్ చూద్దాం. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఏవైతే వర్క్స్ చేశారో ఇవి అన్నీ అన్టైడ్, నాకు తెలిసి అన్టైడ్ కింద చేసాను. ఇవన్నీ మీరు వీటికి సంబంధించి మీరు ఫండ్ అలొకేషన్ చేసేటప్పుడు అనేది అన్టైడ్ కింద ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ వర్క్ ఉంది, ఏది కలవట్ అనేది ఇక్కడ అన్టైడ్ గ్రాంట్ వచ్చింది. ఒకవేళ మనకి ఇక్కడ అన్టైడ్ గ్రాంట్ రాకుండా టైడ్ గ్రాంట్ కింద వచ్చిందంటే మనం చేసిన పని తప్పు, అంటే మనం చేసిన యాక్టివిటీ అనేది చేసే దాంట్లో మనం పొరపాటున దాన్ని టైడ్ కిందకి వెళ్ళేసి వర్క్ అనేది క్రియేట్ చేసామని అర్థం. కాబట్టి ఇక్కడ అన్టైడ్ వర్క్స్ అన్ని అన్టైడ్ కిందే రావాలి. ఇది మాత్రం ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోండి.
ఇక్కడ తేడా వచ్చిందంటే మీరు ప్లాన్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కల్వర్ట్స్ అనేది ఓన్ ఫండ్స్లో వాడచ్చు, కాంట్రాక్ట్ కింద వాడచ్చు. అందుకు రెండు ఎనేబుల్ అయ్యాయి. కల్వర్ట్స్ని ఓన్ ఫండ్స్ నేనేం పెట్టను, 50 ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు దీంట్లో నేను కల్వర్ట్స్కి సీసీ కల్వర్ట్స్కి వచ్చేసి 2 లక్షలు దీనికి వేస్తూ ఉంటాను. 2 లక్షలు 2020 2 లక్షలు అలకేట్ చేసేసాను. అలకేట్ చేస్తే ఈ అమౌంట్ రెండు సేమ్ రావాలి. ఇక్కడ ₹1 ఎలా వచ్చిన అనేది అప్లోడ్ అవ్వదు. కమ్యూనిటీ అసెట్స్ కింద ఫండ్ అలర్ట్ చేస్తాము. ఫండ్ అలర్ట్ చేసినప్పుడు కమ్యూనిటీ అసెట్లకు కూడా ఓన్ ఫండ్స్ వాడచ్చు, కాబట్టి ఇది కూడా ఎనేబుల్ అయింది. నేను ఓన్ ఫండ్స్ వాడను, దీనికి కూడా 2 lakhs అసైన్ చేస్తాను. కమ్యూనిటీ అసెట్ ఒకసారి సీస్ ఛార్జెస్ వచ్చింది. కమ్యూనిటీ అసెట్ కొంచెం ఫ్రెండ్స్ ఎర్రర్ వస్తుంది. నేను మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ అయ్యాను. నేను చెక్ చేసుకోండి. లాగౌట్ అవ్వడం వల్ల ఇది ఫైనాన్షియల్ మారింది. నేను మళ్ళీ స్విచ్ యూనిట్లోకి వెళ్ళేసి ఎర్రర్ రావడం వల్ల నేను లాగౌట్ అయ్యి లాగిన్ అయ్యాను. స్విచ్ యూనిట్లో మళ్ళీ ఫైనాన్షియల్ మార్చుకున్నాను. సబ్మిట్ కొట్టాను. ఫైనాన్షియల్ మారాను. ప్లానింగ్లోకి వెళ్ళాను. యాక్షన్ ప్లాన్ యాడ్లోకి వెళ్ళాను. యాడ్లోకి వెళ్ళగానే మనం ఆల్రెడీ చేసిన యాక్టివిటీస్ అన్ని ఇక్కడ కనపడతాయి. అక్కడ మీరు ఒకవేళ సేవ్ అండ్ ఫార్వర్డ్ పట్టకపోయింటే ఇక్కడ వచ్చేది కాదు. అక్కడ సేవ్ కొట్టింటే అక్కడే ఉండిపోయేది, ఇక్కడ వచ్చేది కాదు. మీరేం చూడండి, నాకు ఎర్రర్ వల్ల నేను ఇది సేవ్ చేయలేకపోయినా. దీన్ని మళ్ళీ ఫండ్ చేసిన సీసీ కల్వర్ట్స్కి 2 lakhs అలగేట్ చేస్తాను. నెక్స్ట్ కమ్యూనిటీ అసెట్స్కి చూడండి, కమ్యూనిటీ అసెట్ అనేది దీంట్లో ఓన్ ఫండ్స్ వాడుకోనికి దాని కేవలం అన్ప్రైడ్ ఫండ్స్ వాడుకోవడం మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి, కమ్యూనిటీ అసెట్కి మెయింటెనెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అసెట్ 114796 చూడండి. ఓకే చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ నేను చేసిన దాంట్లో ప్లాన్లో ఈ అమౌంట్ అనేది తప్పు ఉంది. యాక్చువల్గా 114796 అవ్వాలి, ఇక్కడ 224796. ఫ్రెండ్స్, ఈ వర్క్ అనేది నేను ఈ అమౌంట్ అనేది మిస్ మ్యాచ్ చేశాను, తప్పు కొట్టాను. దీన్ని నేను మార్చుకోవాలి. నేను ఆల్రెడీ 7 ఫార్వర్డ్ కొట్టాను కాబట్టి ఇక్కడ ప్లానింగ్లో 7 ఫార్వర్డ్ కొట్టాను కాబట్టి ఇక్కడ యాక్షన్ ప్లాన్లో అనేది రాదు. అదేవిధంగా యాక్టివిటీలో కూడా దీన్ని మాడిఫై చేయడం కుదరదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రివైజ్లోకి వెళ్ళాలి. రివైజ్లోకి వెళ్ళేసి ఓకే కొట్టిన తర్వాత ఈ వర్క్ అనేది యాక్టివిటీలో వచ్చేస్తుంది. యాక్టివిటీలో మేనేజ్లోకి వెళ్తే పబ్లిక్ వర్క్స్ గెట్ డేటా, ఇక్కడ మీరు చూడండి, ఈ వర్క్స్ నేను చేసిన వర్క్స్ అన్ని ఇవన్నీ మాడిఫై దగ్గర హైలైట్ అవ్వలేదు. ఇవన్నీ 7 ఫార్వర్డ్లో ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిటీ అసెట్స్ అనేది నేను రివైజ్ కొట్టడం వల్ల దీన్ని మాడిఫై చేయడానికి మనకి ఎనేబుల్ అయింది. చూడండి, అక్కడ మనం ఏమైనా చేసిన వర్క్ పొరపాటున తప్పు అయింది. 7 ఫార్వర్డ్ అని కొట్టుకుంటూ వచ్చాము. ఏమైనా పొరపాటున తప్పు ఉంటే అక్కడ రివైజ్ చేసి ఇక్కడ మనం వచ్చేసి మాడిఫై చేయొచ్చు. ఇంకోటి కానీ మాడిఫై వస్తుంది. మాడిఫైలో ఈ వర్క్ అనేది సేమే. నేను అమౌంట్ అనేది తప్పు కొట్టాను, 1 మార్చుకుంటాను. 114796 ఫోకస్ ఏరియా చూడండి. కమ్యూనిటీ అసెట్ జీపీ ఆఫీస్ ఫస్ట్ వెళ్తారు.
వచ్చేదాన్ని. ఏమంటే వర్క్ను మళ్ళీ డివైడ్ చేసేటప్పుడు కొన్ని వర్క్స్ అనేవి మళ్ళీ చేయాల్సి ఉంటుంది. డివైడ్ చేసినప్పుడు అసెట్ కేటగిరీ సేవ్ ఫార్వర్డ్ అవుతుంది. నేను వర్క్ అమౌంట్ మార్చుకున్నాను 114,796 7 ఫార్వర్డ్ కొడితే ఇది అనేది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి ప్యానల్లోకి వచ్చేసి యాక్షన్ ప్యానల్లో యాడ్లోకి వెళ్తాము. ఇప్పుడు చూడండి అమౌంట్ అనేది వచ్చేసింది. దీనికంటే ఫండ్ అలొకేషన్ చేసుకోవాల్సి ఉంది. ఫండ్ అలొకేషన్ 114,796 ఇది వచ్చి 2 lakhs కలర్స్ 2 lakhs ఇచ్చాను. కలర్స్ ఓన్ ఫండ్స్లో కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఓన్ ఫండ్స్ ఎనేబుల్ అయింది. అదే ఎల్ఈడి మెయింటెనెన్స్ ఓన్ ఫండ్స్లో కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఇది కూడా ఎనేబుల్ అయింది. అదేవిధంగా సిసి రోడ్ను ఓన్ ఫండ్లో పెట్టలేము కాబట్టి ఓన్ ఫండ్స్ అనేవి ఎనేబుల్ కాలేదు. 20,000 చూడండి. ఇక్కడ కూడా సేమ్ నేను అమౌంట్ అనేది మిస్ మ్యాచ్ చేశాను. ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. ఇది చేస్తాను, మొత్తం సేవ్ చేసి మళ్ళీ చేస్తాను. 51,000 ఇది వచ్చేసి ఈ పంచాయతీకి ఓన్ ఫండ్స్లో పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు కాబట్టి 2 ఎనేబుల్ అయ్యాయి. 51,057 allocate సిసి చార్జెస్ ఓన్ ఫండ్స్లో పెట్టచ్చు, అంటేలో పెట్టచ్చు. 102114 సిసి రోడ్లు అనేవి కేవలం 15 ఫండ్స్లో మాత్రం పెట్టాలి. 2 lakhs ఆఫీస్ మెయింటెనెన్స్ ఇది జనరల్ ఫండ్. ఇది జనరల్ ఫండ్లో పెట్టేసాం ఆల్రెడీ. 55,000 ఇవన్నీ కొట్టిన తర్వాత ఇదన్నీ ఎర్రర్ చేయాలి. నేను చూపిస్తున్నానండి. సేవ్ చేస్తాను ఫస్ట్ చేసిన దాన్ని అంతా. సేవ్ని ఫార్వర్డ్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది, మళ్ళీ మనం చేయనికి ఉండదు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. యాక్షన్ ప్లాన్లోకి వచ్చి మీరు జాగ్రత్తగా ఉండాలి. సేవ్ కొట్టండి ఏం చేసినా కూడా. యాక్టివిటీ ఈక్వల్ టు ఫండ్ అలాటెడ్ ఎటువంటి ఎర్రర్ వచ్చింది. యాక్టివిటీ కాస్ట్ మస్ట్ బి ఈక్వల్ టు ఫండ్ అలాటెడ్ అమౌంట్ ఫర్ సిసి రోడ్ ఫ్రమ్ ఎస్సీ కాలనీ టు ఆర్సీఎం చర్చ్. ఇక్కడ అనేది తప్పు వచ్చింది, నాకు 20,000 ఉంది కానీ ఇది 2 లక్షలు. నేను పొరపాటు చేసి దీన్ని మళ్ళీ రివైజ్ చేయాలి. ఇక్కడ రివైజ్ చేయాలంటే మొత్తం అనేది మళ్ళీ చేసుకుంటూ రావాలి కాబట్టి చూసి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చేయండి. ఇక్కడ రివైజ్ చేయండి. చేయగానే ఈ యాక్టివిటీ వెళ్ళిపోతుంది. ప్లస్ ఈ మిగిలిన యాక్టివిటీస్ని సేవ్ చేయండి ప్రస్తుతానికి. సేవ్ చేయడం వల్ల ఫండ్ అలొకేషన్ అట్లే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రివైజ్ చేసాను కదా, రివైజ్ చేసిన యాక్టివిటీ మనకి ఎక్కడ ఉంటుంది, ఇందులో వస్తుంది మేనేజ్లో. అక్కడ రివైజ్ చేసింది ఇక్కడ యాక్టివిటీలోకి మేనేజ్లోకి వస్తుంది. పబ్లిక్ వర్క్స్లో గెట్ డేటా కొట్టండి. యాక్టివిటీ నేమ్ మీకు ఏంటంటే నేమ్ కొట్టి కొట్టచ్చు, లేదంటే డైరెక్ట్గా అన్నీ కొడితే గెట్ డేటా కొడితే అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూసినా ఇవన్నీ 7 ఫార్వర్డ్లో ఉన్నాయి. ఇది మాత్రమే రివైజ్లో కొట్టే కాబట్టి సిసి రోడ్ అని దీన్ని క్లిక్ టు మాడిఫై కొట్టాము. మాడిఫై చేసాను. ఓకే, ఫోకస్ ఏరియా సిసి రోడ్స్. లక్షలు 2 లక్షలు 7 ఫార్వర్డ్. ఇక్కడికి వెళ్తుంది. ఓకే తెలిసి ఇప్పుడు అక్కడ యాక్టివిటీ యాక్షన్ ప్లాన్ యాడ్ యాడ్లోకి వెళ్ళిన తర్వాత
ప్లాన్ ఇస్ అవైలబుల్ ఫర్ నావిగేషన్. ఆల్రెడీ మనం సేవ్ చేసాం కాబట్టి ఇక్కడ ప్లాన్ అనేది యాక్షన్ ప్లాన్లో మనం సేవ్ చేసాం కాబట్టి యాడ్లోకి రాదు. ఇప్పుడు మేనేజ్లోకి వస్తుంది. మనం సేవ్ చేయకపోతే అన్నీ అక్కడే ఉండేది. యాడ్లోకి మేనేజ్లోకి వచ్చి ప్లాన్ పెండింగ్లో ఉంటుంది ప్రస్తుతానికి. ఇది ప్లాన్ పెండింగ్లో కొట్టి గెట్ డేటా కొట్టాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ వెళ్ళండి. అరిషుడ్ ఇవ్వండి మార్కెట్. ఎస్, ఓకే కొట్టిన తర్వాత ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీ అక్కడ ఉంటుంది. మనం ఇంకోటి ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక మెయిన్ నోట్ చూసుకోండి. మనం యాక్షన్ ప్లాన్ ఇక్కడ సేవ్ చేయకుండా ఉన్నామంటే ఎన్ని యాక్టివిటీస్ అయినా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాయి. గమనించారా? మీకు ఫస్ట్ చేసినట్టు ఇక్కడ వచ్చాయి. గమనించారా? అదేవిధంగా ఇప్పుడు మనం సేవ్ చేసినాం. ఆల్రెడీ సేవ్ చేయడం వల్ల దీని మేనేజ్లోకి వచ్చింది. ప్లాన్ పెండింగ్లోకి వచ్చింది. ప్లాన్ పెండింగ్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ మనం వచ్చేసి మనం చేసిన యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ యాక్టివిటీ కొడితే మనం ఆల్రెడీ చేసిన యాక్టివిటీ ఇక్కడ ఉంది యాక్షన్. ఇక్కడ టిక్ కొట్టేసి ఇంక్లూడ్ చేస్తే ఈ ప్లాన్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. అప్పుడు దీనికి ఫండ్ అలొకేషన్ చేయాలి. కొంచెం ఎర్రర్ ఉంటుంది. ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చినప్పుడు పేజ్ అనేది రీఫ్రెష్ చేస్తే మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ 2 lakhs కొట్టారు. సేవ్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నా వర్క్లో ఓన్ ఫండ్స్ మరియు ఆఫీస్ మెయింటెనెన్స్, ఓన్ ఫండ్స్ మరియు ఇవంతా మిగతా 7 వచ్చేసి అన్ట్రేడ్ ఫండ్స్. అన్ట్రేడ్ ఫండ్స్ మరియు ఓన్ ఫండ్స్కి అంతా కరెక్ట్గా చేసుకున్నాను. ఎర్రర్స్ ఉంటే అన్ని క్రియేట్ చేసుకున్నాను. అదేవిధంగా మీది ఇప్పుడు టైడ్ గ్రాండ్లోకి వెళ్ళాలి. టైడ్ గ్రాండ్స్లో వర్క్స్ క్రియేట్ చేయాలి. చేసి పెడతాను ఫ్రెండ్స్. ఓన్ ఫండ్స్ మరియు అన్ట్రేడ్ ఫండ్స్ యొక్క యాక్టివిటీస్ క్రియేట్ చేసినాను. ఇప్పుడు టైడ్ గ్రాండ్ కింద యాక్టివిటీస్ క్రియేట్ చేయాలి. ఇది దాదాపు ఒక 10 ఉన్నాయి. ఇట్లా ఒక 2 చేస్తాను. మిగతా నేను యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే లెంతీ వీడియో వస్తుంది. ఇప్పటికి 40 minutes అయింది. ఫస్ట్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ చేస్తాను. నేను డ్రింకింగ్ వాటర్లోకి వెళ్ళేసి యాక్టివిటీ టైప్, ఇందులో ఏది నేను ఇంజనీరింగ్ వర్క్స్ వాడట్లేదు, ఓన్లీ మన దీనిదే. ఫస్ట్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ యాక్టివిటీస్. such as leakage, clearance, motors, new pumps purchase అని పెట్టేస్తాను. ఇందులో మిషన్ అందరికి ఖచ్చితంగా చెక్ చేసుకుని ఇందులో ఏముంటుంది. యాక్టివిటీ ఫర్ జనరల్ అందరికీ, కేటగిరీ అందరికీ. వచ్చేసి మెయింటెనెన్స్. ఒకవేళ ఫ్రెష్ అంటే మీరు మోటార్లు కావాలంటే ఫ్రెష్ పెట్టచ్చు. ఇది మెయింటెనెన్స్ కింద పెడతాను దీన్ని, ఎందుకంటే లీగేసీ వర్క్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. త్రూఅవుట్ ఇయర్ పొడుగుగా ఉంటుంది, ఎప్పుడన్నా ఒకసారి చూసుకోవచ్చు. వర్క్ 22 నుంచి ఇంకొస్తుంది. ఇక్కడ మీరు డ్రింకింగ్ వాటర్ సెలెక్ట్ చేసుకున్నారు. డ్రింకింగ్ వాటర్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది అనేది టైడ్ కింద వచ్చేస్తుంది. మీకు చూపిస్తాను మళ్ళీ నేను. అసెట్ కేటగిరీ, బిల్డింగ్స్, ఇరిగేషన్, రిజల్ట్స్, వాటర్ సోర్స్ అండ్ స్ట్రక్చర్స్ ఇక్కడ మనం చూసుకోవాలి. శానిటైజేషన్ సంబంధించి ఈ 2 మనం చేయాల్సింది. ఈ 2 ఇప్పుడు ఈ 2 టైడ్ ఫండ్స్ మాత్రం ఈ 2 చూసుకోవాలి. వాటర్ సోర్సెస్, అసెట్స్ సబ్ కేటగిరీ, బోర్వెల్, బ్యారేజ్ వెల్ కంటే చెక్ డ్యాము, హ్యాండ్ పంపు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పబ్లిక్ ట్యాప్స్, పంప్ హౌస్, రెయిన్ వాటర్ హార్వెస్టర్, అండర్ గ్రౌండ్ పైప్ లైన్. మనం లీకేజ్ సంబంధించి మాత్రం కాబట్టి వాటర్ సప్లై పైప్ లైన్ దీనికి వెళ్తాను నేను.
వాటర్ సప్లై పైప్ లైన్లో ఎంత మీటర్లు ఉంటాయి? దగ్గర దగ్గర అప్రాక్సిమేట్గా 1 కిలోమీటర్ ఉంటుందండి. అంతా కలిపేసి 1000 మీటర్స్. ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ వచ్చేసి 2 లక్షలు పెడతాను నేను. 2 లక్షలు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కింద అసెట్ కేటగిరీ అని వచ్చింది. మీరు ఏదైతే ఫ్రెష్లో పెడితే ఫ్రెష్కి సంబంధించి మాత్రం అసెట్లను వస్తాయి. కింద మెయింటెనెన్స్ పెడితే ఇది రాదు. కేటగిరీ బెనిఫిట్స్ ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ 500 వేసుకుంటున్నాను అసలు. దీన్ని 7 ఫార్వర్డ్. ఒక వర్క్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్లో పైప్ లైన్ వేస్తాను. ఓహెచ్ఎస్ మెయింటెనెన్స్ వస్తాను. డ్రింకింగ్ వాటర్, పబ్లిక్ వర్క్స్, ఓహెచ్ఎస్ మెయింటెనెన్స్, ఓహెచ్ఎస్ మెయింటెనెన్స్, యాక్టివిటీ ఫర్ జనరల్ కేటగిరీ ఆల్, ఇది కూడా మెయింటెనెన్స్, రోడ్ ఇయర్, సబ్ కేటగిరీ వాటర్ సోర్స్ అండ్ స్ట్రక్చర్స్, సబ్ కేటగిరీ ట్యాంక్స్, ఓహెచ్ఎస్ ట్యాంక్, ఓవర్ ట్యాంక్. ఈ నెంబర్స్ ఉన్నాయి. మాకు ఒకటే టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 181,852. 7 ఫార్వర్డ్. ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రింకింగ్ వాటర్లో ఇంకో 3 ఉన్నాయి. నేను 3 చేస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇంకోటి యాక్టివిటీ చేసి చూపిస్తున్నాను. డ్రైన్స్ సంబంధించింది. నేను యాక్చువల్గా టైడ్ ఫండ్స్లో 50%, 15 లక్షలు టైడ్లో 7 lakhs సంథింగ్ వచ్చి డ్రింకింగ్ వాటర్, శానిటేషన్కి వచ్చి 7 lakhs సంథింగ్ మనం సపరేట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం మనము టైడ్ మొత్తం అంతా ఒకటి చాటు చూపిస్తుంది కాబట్టి దీన్ని కంబైన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైన్స్ అనేవి ఉన్నాయి. డ్రైన్స్ అనేవి నాకు దగ్గర దగ్గర 5 lakhs కావాలి. అది నేను చేసిన డ్రింకింగ్ వాటర్లో కొంచెం ప్లస్ శానిటేషన్లో కొంచెం అమౌంట్ తీసుకొచ్చి దీనికి వేసేస్తాను. మొత్తం 5 lakhs చేస్తున్నాను. ఈ డ్రైన్స్ అనేవి శానిటేషన్ అనేది పెడుతున్నాను. యాక్టివిటీ టైప్ పబ్లిక్ వర్క్స్, యాక్టివిటీ నేమ్ డ్రైన్స్ కంప్లీషన్, పెండింగ్ డ్రైనేజ్ ఛానల్ కంప్లీషన్. ఆల్రెడీ కొంచెం వేస్తున్నారు మా దగ్గర. మిగిలిన కంప్లీట్ చేస్తాను. మిషన్ అంతా ఎక్కించుకున్నాను. యాక్టివిటీ ఫర్ జనరల్ కేటగిరీ ఆల్, ఇది వచ్చి ఫ్రెష్ అండ్ మెయింటెనెన్స్. నా ఆల్రెడీ సర్వీస్ ఉంది కాబట్టి ఫ్రెష్ కూడా పెడుతున్నాను. టోటల్ డ్యూరేషన్ ఒక 3 months 2 months పడుతుంది. ఇది ఇయర్ 23 వేస్తాను. జనవరిలో పెడతాను నేను 23లో. దీనికి ఎస్టిమేషన్ గ్యాస్ వచ్చి 5 lakhs వేస్తున్నాను. 50,000 5 లక్షలు. జనరల్ 1000 తీసుకుని 600 వేసుకున్నాను. ఇది అసెట్ కేటగిరీ కాబట్టి అసెట్ కింద వస్తుంది. అసెట్ పట్టుగానే వస్తుంది. అసెట్లో ఇన్మూల్ ప్రాపర్టీ. అసెట్ కేటగిరీలో గ్రేవేజ్ మేనేజ్మెంట్కి వెళ్ళాం. ఇక్కడ అసెట్లో డ్రైనేజ్ ఛానల్ పెడతాను. మీటర్స్, ఎన్ని మీటర్స్ దగ్గర ఒక 200 మీటర్స్ వరకు పెండింగ్ ఉంది. ఇంకా 300 మీటర్స్ పెండింగ్ ఉంది. అంచనా వేస్తున్నాను. ఏరియా ఇవన్నీ క్లిక్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. డ్రైన్ అంతా ఒకటే యూనిట్ కాబట్టి ఒకటి సేవ్ కొట్టి 7 ఫార్వర్డ్ కొడతాను. ఈ విధంగా సేవ్ అయింది. నేను మిగతా కూడా చేస్తున్నాను. అన్నీ చేసి చూపిస్తాను. అన్నీ చేసిన వర్క్స్ అన్నీ మేనేజ్లోకి వెళ్దాం. యాక్షన్ ప్లాన్లోకి ప్లాన్ పెండింగ్, డెడ్ డేటా, ఇక్కడ మాడిఫైలోకి వెళ్ళాం. ప్లాన్ పెండింగ్లో ఓకే.
ఇదన్నీ ఆల్రెడీ సేవ్ చేసింది. ఇప్పుడు మనం సేవ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంక్లూడ్ యాక్టివిటీకి వెళ్తాం. 8 యాక్టివిటీస్ చేసినాను. 8 యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇవన్నీ టైడ్ ఫండ్స్ సంబంధించింది. ఇంక్లూడ్ చేసిన తర్వాత వీటికి ఫండ్ అలొకేషన్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి టైడ్ గ్రాంట్స్ వచ్చాయి. ఇందులో మనం అమౌంట్ అనేది అలాట్ చేయాలి. టైడ్ గ్రాంట్స్ మీరు చూస్ చేయండి. టైడ్లో వచ్చేసి అన్టైడ్లో కొట్టద్దండి, కొడితే ఎర్రర్ వస్తుంది. ఇదే విధంగా మిగతా అలాట్ చేయండి. ఈ విధంగా ఫండ్స్ అన్ని అలొకేట్ చేసిన తర్వాత సిటిజన్ అప్రూవల్ అంటే గ్రామ సభ అప్రూవల్ ఫైల్ పెట్టింది. ఫైల్ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసి సేవ్ కొట్టి సేవ్ అండ్ డైరెక్ట్ ఫార్వర్డ్ వస్తుంది. అన్నీ అయిపోయినాయి కాబట్టి డైరెక్ట్గా నేను సేవ్ అండ్ ఫార్వర్డ్ కొడతాను. సేవ్ అండ్ ఫార్వర్డ్ టు అప్రూవల్. కైండ్లీ యాడ్ అన్ యాక్టివిటీ విత్ విఆర్పి ప్లాన్ అన్నారు. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ని క్లియర్ చేద్దాం. ఏదో ఒక యాక్టివిటీని రివైజ్ చేద్దాం. ఏదో ఒక యాక్టివిటీ డివైడ్ చేద్దాం. డివైడ్ చేసి ఫ్రెండ్స్ మనకి విపిఆర్పి ప్లాన్ ఖచ్చితంగా ఒకటి ఉండేది యాక్టివిటీ క్రియేట్ చేయమన్నారు. మనం అక్కడ వచ్చేసి ఒక యాక్టివిటీని నేను రివైజ్ చేశాను. రివైజ్ చేసిన యాక్టివిటీ ప్లానింగ్లో యాక్టివిటీలో మేనేజ్ యాక్టివిటీలో ఉంటుంది. మేనేజ్ యాక్టివిటీలో పోయి గెట్ డేటా కొట్టిన తర్వాత ఇది ఆల్రెడీ ఎనేబుల్ అయింది. యాక్టివిటీ మాడిఫై చేసింది కాబట్టి దీన్ని మాడిఫై చేస్తాము. ఇక్కడ సెలెక్ట్ ఫోకస్ ఏరియా రోడ్స్. ఫ్రెండ్స్ మనకు విపిఆర్పి అంటే ఏం లేదు, విలేజ్ పావర్టీ రిడక్షన్ ప్లాన్ అని అర్థం. గ్రామంలో పావర్టీ అంటే పేదరిక నిర్మూలనకు సంబంధించి ఈ ప్లాన్ ఏమైనా ఉపయోగపడుతుందా, దానికి సంబంధించి ఏమైనా ప్లాన్ రెడీ చేశారా అనేది దీని ఉద్దేశం. విపిఆర్పి ప్లాన్ సెలెక్ట్ చేసుకునేసి అన్నీ రెడీ అన్నీ యాజ్యూజువల్గా ఇంతకుముందు ఎట్లా చేసినా అన్నీ అట్లే చేయాలి. అట్లే చేసి అసెట్లోకి వెళ్ళొచ్చి అసెట్ టైప్ మూవబుల్ రోడ్స్ కేటగిరీ సిసి రోడ్ ఏరియా ఆల్రెడీ సెలెక్ట్ ఇచ్చాను. 1 సేవ్ అండ్ ఫార్వర్డ్. సేవ్ అండ్ ఫార్వర్డ్ కొట్టిన తర్వాత ఈ యాక్టివిటీని అక్కడికి వెళ్ళిపోతుంది. యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళాము, మేనేజ్లోకి వెళ్ళాము. మేనేజ్లో ప్లాన్ పెండింగ్, గెట్ డేటా, మాడిఫై, ఓకే. ఆల్రెడీ 10 చేసినాను, ఇంకొకటి ఎక్స్ట్రా రావాలి. ఇంక్లూడ్ యాక్టివిటీ, ఇది యాక్షన్ ప్లాన్. దీన్ని ఫండ్ అలొకేషన్ చేయాలి. 2 lakhs పెట్టండి. అలొకేట్. అప్పుడు ప్రూఫ్ ఆఫ్ సిటిజన్ అప్రూవల్, జిపిడిపి తీర్మానం ఒకటి చేసి ముందు సేవ్ చేద్దాం. డేట్ అనేది అప్డేట్ అయిపోయింది. సేమ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మొత్తం ప్లాన్ అంతా రెడీ చేసి పెట్టాను, సేవ్ చేసి పెట్టాను. ఇప్పుడు దాని అనేది అప్రూవ్కి పంపిద్దాము. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇప్పుడు క్లియర్గా చేసుకోవచ్చు.
సేవ్ చేయకుండా మనం అప్రూవ్ పంపిస్తామంటే ఎర్రర్స్ ఉన్న వల్ల మళ్ళీ మనం మొత్తం చేయాల్సి వస్తుంది. కాబట్టి యాక్షన్ ప్లాన్లో మేనేజ్లోకి వెళ్ళేసి ప్లాన్ పెండింగ్ గెట్ డేటా మోడిఫై ఓకే. ఇప్పుడు ఈ ప్లాన్ మొత్తం 16 ఎంట్రీస్ ఉన్నాయి, అటాచ్డ్ ఫైల్ ఉంది. ఇప్పుడు దీన్ని సేవ్ అండ్ ఫార్వర్డ్ నేను ఎర్రర్ వస్తుంది చూద్దాం. As per 15th FC guideline, fund allocation for sanitation drinking water sector from 15th FC tide component should be 50% each. Your plan cost for 15. ఓకే అర్థమైంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఎర్రర్ వచ్చింది. నేను వచ్చేసి ఏం చేశానంటే ఇక్కడ డ్రైన్స్ కంప్లీషన్ కోసం 5 lakhs పెట్టినాను. ఈ 5 lakhsలో మొత్తం అనేది శానిటేషన్ కింద పెట్టినా. అదనేది ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ మీకు ఆల్రెడీ. కాబట్టి మనం ఇప్పుడు ఆ ఎర్రర్ని క్లియర్ చేయాలి. ప్లానింగ్లోకి వెళ్ళేసి యాక్షన్ ప్లాన్, మేనేజ్, ప్లాన్ పెండింగ్, గెట్ డేటా, మోడిఫై, ఇక్కడ 5 lakhs అవుతుంది చూడండి. 5 lakhs పబ్లిక్ డ్రైన్ కంప్లీషన్. ఇది యాక్చువల్గా నేను ఏం చేశానంటే ఏం అవ్వదు అనేసి డ్రైన్లో నుంచి 2 lakhs, శానిటేషన్ నుంచి 3 lakhs పెట్టినాను. ఇప్పుడు దాన్ని డ్రింకింగ్ వాటర్లో నుంచి 3 lakhs, శానిటేషన్ నుంచి 2 lakhs పెట్టాను. దాన్ని ఇప్పుడు సపరేట్ చేయాలి. దీన్ని వచ్చేసి రివైజ్ చేస్తాను. రివైజ్ చేసి ఓకే కొడతాం. రివైజ్ చేసినదంతా ఎక్కడికి వెళ్తుందంటే ప్లానింగ్లో, యాక్టివిటీలో, మేనేజ్లోకి వెళ్తుంది. పబ్లిక్ వర్క్స్, గెట్ డేటా, డ్రైన్స్ కంప్లీషన్స్, మోడిఫై, శానిటేషన్ కింద మొత్తం తీసుకొచ్చి 5 lakhs పెట్టేసాయి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇదే వర్క్ని శానిటేషన్ కింద 2 lakhs, డ్రైన్స్ కింద 3 lakhs పెట్టాలి. ఇప్పుడు శానిటేషన్ కింద 2 lakhs మోడిఫై చేస్తున్నాను. ఇవన్నీ సేమ్ అట్లే ఉన్నాయి. సేవ్ అండ్ ఫార్వర్డ్ కొడతాను. అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా మనకి 5 lakhsలో 2 lakhs చెప్పిన 3 lakhs పెండింగ్ ఉంటుంది. ఈ 3 lakhs అనేది డ్రింకింగ్ వాటర్లో నుంచి నేను పెట్టిన దానికి. ఇప్పుడు సేమ్ 3 lakhsని డ్రింకింగ్ వాటర్లో ఒక యాక్టివిటీ క్రియేట్ చేసి 3 lakhs సంబంధించింది అందులో ఇంక్లూడ్ చేయాలి. డ్రైన్స్ పెండింగ్ వర్క్స్, కాస్ట్ పెట్టేసి ఈజ్ దిస్ ప్రిపేర్ టు ప్లాన్. డ్రైన్స్ పెండింగ్ కోసం ఇది డ్రైన్స్ అనేది పవర్టీ లైన్ కింద వచ్చేస్తుంది కాబట్టి దాన్ని క్లియర్ చేసుకున్నాం. యాక్టివిటీ ఫర్ జనరల్ కేటగిరీ ఆల్, తర్వాత ఫ్రెష్ 3 months. ఇది టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 3 lakhs. Certification, select renewable and water source and structures and water treatment కాబట్టి శానిటేషన్ సీవేజెస్ డ్రైనేజ్కి వెళ్ళేసి ఇప్పుడు ఒక 100 meters తీసుకుంటాను. ఏరియా సెలెక్ట్ చేసిన తర్వాత యూనిట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1 ఒకసారి దీన్ని సేవ్ చేస్తాం. సేవ్ అండ్ ఫార్వర్డ్ చేస్తాం. ఇప్పుడు అనేది మనం నెక్స్ట్ ప్లాన్ యాక్షన్ ప్లాన్లోకి వెళ్దాం. మేనేజర్లోకి వెళ్దాం. ప్లాన్ పెండింగ్, గెట్ డేటా,
ఇంక్లూడ్ యాక్టివిటీ పెరిగింది మనకి. ఇంక్లూడ్ యాక్టివిటీ కింద 2 వచ్చాయి. షట్ ఇది అనేది ఈ అమౌంట్ తేడా కొట్టాను కొంచెం. దీన్ని 2 lakhs పెట్టేస్తాను. $2 lakhs పెట్టి సేవ్ కొడతాను. ఇది అనేది రివైజ్ చేయాలి. మళ్ళీ 30,000 వచ్చింది, 3 లక్షలు రావాల్సింది. ఇది రివైజ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అమౌంట్ అనేది రివైజ్ చేసుకుని అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు దీన్ని సేవ్ అనుకోవాలి. డేటా అప్డేట్ సక్సెస్ఫుల్లీ, ప్లాన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని వచ్చేసి యాక్షన్ ప్లాన్లో మేనేజ్లో ప్లాన్ పెండింగ్ గెట్ డేటా ఇక్కడ ఏం లేదు, ఎందుకంటే ఆ ప్లాన్ పెండింగ్ అనేది సక్సెస్ అయిపోయి అప్రూవల్కి వచ్చింది. అప్రూవల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది వ్యూ మాడిపోయింది, ఇక్కడ అప్రూవ్ కొట్టాలి. అప్రూవ్ కొట్టేసి సేమ్ ఇవన్నీ చెక్ బాక్స్ టిక్ కొట్టేయాలి. చెక్ బాక్స్ టిక్ కొట్టేసి డేట్ అప్రూవ్ చేయాలి. ప్లాన్ అప్రూవ్ డేట్ అనేది November 30 చేసి సేవ్ చేయాలి. సేవ్ చేస్తే ప్లాన్ అప్రూవ్ సక్సెస్ఫుల్లీ. ఫ్రెండ్స్, ఇక్కడ ప్లాన్ అప్రూవ్ సక్సెస్ఫుల్లీ రాగానే మనం జీపీడీపీకి వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఈ గ్రామ సభలు ప్లాన్ అప్రూవ్ చేసి సైట్లోకి వెళ్ళేసి ఆంధ్రప్రదేశ్ 5-star డిస్ట్రిక్ట్ ఉన్నది 0 ఉన్నది ఇప్పుడు 1 ఉంది. టూర్ 1. ఈ విధంగా జీపీడీ పని పూర్తి చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.